సో అది చూస్తూ చెప్పమ్మా దుర్గా భవాని. ఇప్పుడు మీరు కనెక్ట్ అయిన పార్టిసిపెంట్స్ ఉన్నారు కదా, ఒకసారి అది చూడండి. మా చాట్ బాక్స్ లో మేడం పేస్ట్ చేశారు, ఒకసారి చూడండి. అది సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఇప్పటికీ ఒక్కరు కూడా వీడియో మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. సో నేను చెప్పాను అందరూ చేయాలి, ఇట్స్ మస్ట్ అని. దుర్గభవాని ఒకసారి అది చూసి నువ్వు ప్రిపేర్ అవుతూ ఉండి. వీళ్ళు అన్మ్యూట్ జ్యోతి స్వరూప. జ్యోతి స్వరూప. సో మీరు ఎప్పుడు ఉంటున్నారు కానీ సెషన్లో, ఉషా, మౌనిక వీళ్ళంతా సెషన్లో ఉంటున్నారు కానీ బట్ దే ఆర్ నాట్ యాక్టివ్. సో అట్లీస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తారేమో చూద్దాం. ఉషా, Usha, may I know you're from which college? Usha. Oh, madam. Yeah, you're from which college, Usha? Women's College, madam. Women's College. So chat box lo madam paste చేశారు కదా. లేదు, చూడలేదు మేడం నేను. చూడు, ఇప్పుడు చూడు కనిపిస్తుంది చాట్ బాక్స్ లో. రూమ్ లో చాట్ బాక్స్ ఉంది కదా, అది ఓపెన్ చేయి. సో దాంట్లో మేడం ఏమేమి మెన్షన్ చేశారో చూడు. సో అది చూస్తూ స్టెప్ బై స్టెప్ ని సెల్ఫ్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయి. సో గ్రీటింగ్స్ మీన్స్ యూ కెన్ సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ని కొంచెం బాగా చెప్పొచ్చు. బ్రైట్ మార్నింగ్, ప్లెజెంట్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్ అయినా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ యువర్ నేమ్ and which college you are studying and which group you are studying, your SPOC name and your principal name. Yani chala general things, right? అవి చూస్తూ చెప్పండి, ఆ డీటెయిల్స్ ఇవ్వండి. So Usha, are you in the session? Usha, so she's in mute. Oppo A1K ఎవరిది? Oppo A1K. Good morning, ma'am. Good morning. Good morning, ma'am. My name is Simhachalam. సింహాచలం, వెరీ గుడ్ మార్నింగ్. Visakhapatnam. యా సింహాచలం, ఒకసారి చూడు చాట్ బాక్స్ లో మేడం పేస్ట్ చేశారు చూడు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది ఎలా ఇవ్వాలి అనేది. దాన్ని చూస్తూ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వు. Ma'am, please, ma'am, chat box lo రాలేదు ma'am. ఇప్పుడు జాయిన్ అయ్యావా? అవును ma'am. మేడం మళ్ళీ పేస్ట్ చేశారు చూడు. వీడియో అది ఆన్ చేశాను అనుకో, బోర్డు మళ్ళీ కనిపిస్తారు. ఓకే మ్యామ్. సింహాచలం తప్ప ఎవరు అన్మ్యూట్ చేసుకోకుండా మా మిగతా అందరూ మ్యూట్ లో ఉండండి. చూడండి సింహాచలం, చాట్ బాక్స్ లో మేడం పెట్టింది ఉంది చూడు, ఇప్పుడు నీకోసం మళ్ళీ పేస్ట్ చేశారు. మ్యామ్ యాజ్ ఇట్ ఈస్ గా ఎలా చెప్పాలా మ్యామ్? అంటే ఆ డీటెయిల్స్ ఇస్తే నీకు ఈజీగా ఉంటుంది. సో గ్రీటింగ్స్ మీన్స్ గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ గుడ్ ఈవినింగ్, అండ్ నెక్స్ట్ యువర్ నేమ్, తర్వాత యువర్ ఇంటర్మీడియట్ కాలేజ్ అండ్ విచ్ గ్రూప్ యు ఆర్ స్టడీయింగ్
and which year you are studying, first year, second year, and then your Spock's name and your principal name, and 10th class school, from which school you have completed your 10th class, and how many marks you have secured. And next come to your family, your father name, his occupation, mother's name, his occupation, if you have any siblings, their names and what are they doing. After that, your favorite things. మ్యామ్ అది Favorite వీడియో food చేయాలా stuff. ఇప్పుడు చెప్పండి మ్యామ్. ఇప్పుడు చెప్తే వీడియో చేయగలుగుతారు మీరు. ఓకే మ్యామ్ అర్థమైందా? చెప్పండి మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ సంవత్సరం. మై నేమ్ ఇస్ సంవత్సరం. GVC Krishna College, Visakhapatnam. I am studying first year PT group, Telugu medium. 1 minute. College. మై స్పాక్ నేమ్ ఈస్, స్పాక్ పర్సన్ ఉంటారు కదమ్మా ఈ కోర్స్ ఈ సంబంధించి, హిజ్ నేమ్ ఆర్ హర్ నేమ్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ స్పాక్ పర్సన్? మ్యామ్ మా ప్రిన్సిపల్ సార్ నేమ్ తెలియదు మ్యామ్. ఓకే, డూ యూ నో యువర్ స్పాక్ నేమ్? నో మ్యామ్. స్పాక్ అంటే మీ యొక్క ఇంగ్లీష్ టీచర్ అంటే స్పాక్ గా మనకి ఉంటారన్నమాట. సో ఇంగ్లీష్ టీచర్ పేరేంటి? సార్ పేరు. ఓకే, అది నెక్స్ట్ తర్వాత వీడియో చేసినప్పటికీ ఆ రెండు కనుక్కో. యూ హ్యావ్ టు ఫైండ్ దోస్ టూ నేమ్స్. ఓకే, కంటిన్యూ ఫ్రమ్ ద నెక్స్ట్ వన్. 6th నుంచి స్టార్ట్ చేయి. మా ట్రైనర్ మెన్షన్ చేయండి. మన ట్రైనర్ ని అట్లీస్ట్ డూ యూ నో మై నేమ్? నో మ్యామ్. ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్. Yeah, my name is Parvati. Parvati, ma'am? Yes, my name is Parvati. And who is your personality development trainer? So after me, you'll get one more trainer, no? Do you know her name? No. No, ma'am. Her name is Jay Monica. Okay. Her name is Jay Monica and my name is Parvati. I teach communicative English and she teaches personality development. Okay. You have to mention both the names. You are from batch 6 and you have to mention your batch number and the names of both the trainers. Okay. Ma'am, my trainer అంటే నా యొక్క ట్రైనర్ నాకు తెలియదు మ్యామ్. మరి అదే చెప్తున్నాను కదా నాన్న, నా పేరు పార్వతి. ఐఎమ్ యువర్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ట్రైనర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ Jay Monica madam. So we both are the trainers to you. Okay. Okay ma'am. My name is Simhachalam. Ma'am? Yes, continue Simhachalam. My name is Simhachalam. Personality development trainer, batch number 6. Batch number 6. Madam, 1 minute now. Chart సరిగ్గా చూడలేము. Do one thing. First, look at the chat box. Okay, chat box చూసి points అని ఒకసారి అనుకో. Then I will unmute you again. I'll give access to you to speak. Okay. నేను లైవ్ లో అయితే కొంచెం దీనిగా ఉంది, కొంచెం ఒకసారి చూసుకోవాలి. ఓకేనా? సో నిన్నటి అసైన్మెంట్ ఎంతమంది కంప్లీట్ చేశారు? అండ్ ఇట్ ఈస్ మస్ట్. మీకు వచ్చిన ఏ ఐడియా పెట్టమని చెప్పాను. నవ్య ప్రత్యూష. ఓకే, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ నవ్య ప్రత్యూష. మ్యామ్ ఇప్పుడు చెప్పొచ్చా మ్యామ్? No, okay. I have given chance to some other girl. After her, you can. Okay. Good morning, ma'am. Good morning, Navya Pratyusha. My name is Navya Pratyusha. I am from VGC Girls, Visakhapatnam, from batch 6. Responsibilities of man and woman, ma'am. Assignment, yesterday assignment. Yes, yesterday's.
towards the development of the society. Yes. Men and women have the opportunity to participate in all kinds of social activities. Yes. Will you please turn on your video, Navya Pratisha? It is good if you. Navya Pratisha. Women, notably mothers, play the largest role in decisions making about family. Redmi ఎవరో Yes, Navya Pratisha, continue. Sorry for the interruption. Protectors and providers means supporting family financially. So the men and women do their duties to get good society. Thank you, ma'am. Pratisha, please, ante maybe due to signal issues anukunta, I couldn't hear you properly. Can you repeat the same? Okay, ma'am. Can you repeat the same? Please turn on your camera and little louder. Little louder, okay? గట్టిగా చెప్పు కొంచెం. This recording, no? Women have the opportunity to participate in all kinds of social activities. Yes, you are audible. You can continue. Women, not only mothers, play the largest role in decision making about family, planning, food preparation. Men's role in society have always protected and provided, means supporting the family financially. So the men and women do their duties to get good society. Yes. That's all, ma'am. Thank you, Navya Pratisha. Thank you for your initiation and claps to you. Thank you. Very good. You said that men and women need to play their roles, fulfill their responsibilities for the development of this society. So women role is not only mother, she plans and everything. Man protects her and okay. Okay. Thank you. Thank you, Navya Pratisha. Very happy you have completed this. And we have one more also that I ask you to write a letter. That is also, if you finish it, it will be good. Thank you. Letter. Yes. Vacation, ma'am. Yes, summer vacation. So, okay, if it is okay now, you can tell now. Otherwise, at least complete it for tomorrow. Okay. I completed. Yes, very good. Can you tell? Can you share that with us? Okay. ఓన్లీ థింగ్ ఈస్ కొంచెం గట్టిగా మాట్లాడు. ఏదో మేబీ ఎయిర్ ఏదో బాగా నిన్ను అబ్స్టకిల్ వస్తుంది నీ వాయిస్ కి. యు ఆర్ టెల్లింగ్ గుడ్, బట్ ఏమవుతుందంటే అది క్లియర్ గా లేదు వాయిస్. చుట్టూ ఉన్న సౌండ్స్ అవి నిన్ను కొంచెం డామినేట్ చేస్తున్నాయి. I shall say loudly. Okay. That's summer dress, ma'am. Okay. I'm fine here and hope you too. How are your family members? I hope you're doing well. To invite you to my place, Vizag.
with me. We enjoy our vacation together with lot of enjoyment. Is it audible? Yes, you're audible, but a little low, better, little louder. Okay, if you're audible, you're requesting your friend to enjoy with you. Yes. From 1 year to I will show beautiful places and museums in Vizag. I will also show exciting sites to play. I want to spend this summer vacation with you. I hope you will come soon here. I'm waiting for your positive reply. Convey my regards to your parents. Yours lovingly, Navya. Thank you, Navya. Navya Pratyusha, it is good. Yeah, you have written a nice letter. Thank you. So what about others? She has completed her task. Navya, can you send these two, whatever you have written now? So whatever you have spoken, paragraph on responsibilities of men and women, and these letters. Can you send me? I'll give my number here. I'll give my number here. Can you send to me? Or else you can send to your spokesperson also, but I'm typing my number here. In chat box, ma'am? No. I'm typing my number in chat box as Okay, a private chat. So you can send your send those things to me, okay? Okay, ma'am. So I have sent my number to you. Thank you, ma'am. Okay, thank you. So thank you, Navya Pratisha, be in mute, and so meanwhile we'll see others. So what about others? Yesterday, Chandu typed, but I have missed it. So is he in the session now? Chandu, unmute yourself. Chandu, yesterday you have typed regarding that. Chandu. Chandu Krishna College. Yesterday he typed, but I missed it. అయితే మీరు ఓ పని చేయండి, మీదకి వచ్చేయండి, ఇచ్చేస్తాను. Chandu, please unmute yourself. కాలం లేదులేండి, మామూలు ఇక్కడ ఉంటారు కదా ప్లేస్, అక్కడ నుంచి ఉంటారు, అటెండెన్స్ ఇచ్చేస్తాను, పేమెంట్ చేస్తాను. లేకపోతే ఓ పని చేయండి అమ్మా, ప్రేయర్కి వెళ్ళిపోండి. అమ్మా ఎవరు ఇక్కడ మ్యూట్ లో లేరు. చందు నిన్న టైప్ చేసావు కదమ్మా. యా అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ చందు. మ్యామ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చందు. I think may I audible, ma'am? Yes, you are audible now. Chandu. Chandu, continue, Chandu. Chandu? This is
మా ఎవరైతే హ్యాండ్ రేస్ చేస్తారో మేడం వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు, వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. అన్నెసరిగా అందరూ అన్మ్యూట్ చేసుకోవద్దు, సరేనా? Those who are ready to answer, please raise your hands. మనకి నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది చందుకి, కుదరట్లేదు మేబీ. అంటే తను నిన్న టైప్ చేసి పెట్టాడు, దట్స్ వై ఐ హావ్ గివెన్ ఛాన్స్ టు హిమ్ నౌ. Okay. ఓకే, అదర్స్ ఇంకెవరైనా? So I'm waiting for the participants. We have 35 only, no ma'am. So what about other students? Yes, Joshi. Okay, unmute yourself. Joshi, unmute yourself. Joshi raised hand. You unmute yourself. So you are unmute yourself, Joshi. Joshi, Dr. V.S. Krishna College. సార్ మేడం తను అన్మ్యూట్ చేసుకున్నాడు, బట్ ఎందుకో మనకి వాయిస్ వినిపించట్లేదు. ఓకే, జోషి, వాయిస్ వినిపించట్లేదు. మేబీ నాకు దగ్గర ప్రాబ్లమో తనదో తెలియట్లేదు. తనకే ప్రాబ్లం అని అడుగుంది మ్యామ్, నాకు కూడా తన వాయిస్ వినిపించట్లేదు. ఎస్ మ్యామ్. But he's trying to speak. Sad thing is that we are unable to hear him. Now he is in mute. Unmute yourself now. Sorry, Joshi, asla we are unable to hear you. Okay, network issue. He has typed network issue. Okay, Joshi, we'll give chance other time. Next, you can get chance. Next, what about others? It's a very easiest thing. Paragraph on the responsibilities of man and woman towards the development of society. And Navya Pratyusha, she has given her completed and given her assignment. And what about others? We have these many participants. Gauri, why are you so silent these days? Don't you know the responsibilities of man and woman in the development of the society? If you have ideas, language, you can learn the language. There is no idea. Ma'am, may I send you pic of paragraph because I had a network issue. Okay. You can send that, Chandu. You can send it. Yes, we are Chandu and Joshi. They are having their issues. And JBL. Yeah, unmute yourself. Yeah, you can speak. May I know who is this and from which college?
Yeah, you raised your hand, JBL Go, but you're not speaking anything. Before starting today's session, I want one more to give. Gauri, the question is that yesterday I typed in the chat box. Now again, I'm asking you that the role of the responsibilities of man and woman in present society. Write a paragraph on the responsibilities of man and woman towards the development of the society. On the, see, Gauri, have you heard the question? Write a paragraph on the responsibilities of man and woman towards the development of the society. So what are man's responsibilities and what are women's responsibilities in development of a society? As a woman, what we have to do, and as a man, what they have to do. Navya Pratisha, she has given a nice answer to that. Simple, and she has given. What about others? So nobody is working on assignments. So assignment submission koda, you'll be given marks. So ఊరికే కనెక్ట్ అయ్యి వచ్చే వాళ్ళకి సర్టిఫికేట్ రాదు, అండ్ దోస్ హు ఆర్ పార్టిసిపేటింగ్ రియల్లీ అటెండెన్స్ షుడ్ బి, అండ్ క్లాస్లో యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ ఇచ్చిన అసైన్మెంట్స్ కంప్లీట్ చేయడం, ఇవి అన్నీ కూడా, అండ్ అలాంగ్ విత్ దోస్ ఎగ్జామ్ మార్క్స్ కూడా అన్నీ యాడ్ అయితేనే మీకు మార్క్స్ వస్తాయి, అండ్ యుల్ గివెన్ అ మెరిట్ సర్టిఫికేట్ ఫర్ దట్. మా JBL Go ఉంది కదా, మే నో దే ఆర్ ఫ్రమ్ విచ్ కాలేజ్? JBL Go. Yeah, unmute yourself, JBL Go. సో JBL Go ఎవరిదో ఒకసారి కొంచెం అన్మ్యూట్ చేసుకోండి. మరి JBL Go అంటే ఎవరమ్మో ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సో దే హ్యావ్ అ నైస్ ఐడియా, అందుకని. They are using camera screen as their mirror. Creative thinkers. మిర్రర్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. ఐ జస్ట్ వాంటెడ్ టు నో దే ఆర్ ఫ్రమ్ విచ్ కాలేజ్. JBL Go.
మేడం అశ్విని మ్యామ్ జేబిఎల్ గో అని వచ్చింది మేడం. ఎవరో ఒకసారి కాలేజ్ చూడండి మేడం. లెఫ్ట్ అయిపోయినట్టు ఉన్నారు మన పార్టిసిపెంట్స్ కనిపించట్లేదు. అదే మేడం. యాక్చువల్లీ దే ఆర్ యూజింగ్ దిస్ యాజ్ అ మిర్రర్. చక్కగా అంటే ఆ క్రియేటివ్ థింకింగ్ చూద్దామని ఒకసారి. లేదు మన లెఫ్ట్ అయిపోయారు. లెఫ్ట్ అయిపోయారు. ఓకే. Okay, Gauri, work on it. Not only Gauri, the rest of the students also work on it. So, manam written communication we are discussing kada. Language lo written communication along with that another aspect kuda undi, that is composition and comprehension. So, composition and comprehension, these are not the new words to you. You know, comprehension ante you know about reading comprehension very well. Endukante whatever the English exam you are writing, paragraph ichi kinda questions istaru, right? మీకు అందరికీ తెలుసు కదా, పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తారు, కింద పారాగ్రాఫ్ చదివి కింద ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. సో దట్ ఈస్ రీడింగ్ కాంప్రిహెన్షన్. సో వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్? ఎస్, ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే కాంప్రిహెన్షన్ అంటే టు అండర్స్టాండ్. సో మనం ఆ పారాగ్రాఫ్ని అండర్స్టాండ్ చేసుకొని వీ హ్యావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ అండర్ దాట్. సో దట్ ఈస్ comprehension. So in this comprehension we have types also: reading comprehension, listening comprehension, and picture comprehension also. So manu, if you have observed that chinna pillal question paper lo you will be given that picture ichi, and that the questions will be given. So by observing that picture, they have to answer these questions. That is picture comprehension. And we have listening comprehension. The toughest thing is listening comprehension, because first they'll give a piece of information for listening, and we have to listen it, and then we have to answer the questions. So reading comprehension means text will be given on the, it will be visible to us. Whenever we want, we can read and we can answer that. But whereas listening comprehension, you have to be very attentive. And first you have to listen it, and then you have to answer the following questions given regarding that. So ఇప్పుడు మనం TOEFL అలాంటివి రాస్తారు కదా, if you want to go to other countries, మనం basic English test, language test పాస్ అవ్వాలి కదా. సో అప్పుడు it will be given. Okay, and what about composition? Composition means we are writing any creative piece of writing comes under composition. This paragraph writing is a composition, and essay writing is a composition, letter writing is also a composition. So what and a topic ichi me compose cheyamani cheptaru, write a composition on cow, lepte your school, my school, my mother will write like this, no? Those are all comes under composition. So why we have to learn these things? Because these are the activities helps you to improve your language, one ideas, and these also improves your creative thinking, and also makes you fluent. So ideas and you'll get them one by one if you have a practice on these things. Ideas and chala tondarga vastayi eppudu when you are keeping on practice on these things. So I'll share a screen regarding this. Have a look at this. So is it visible to you all?
So composition and comprehension are two main aspects in language learning. Composition and comprehension are also used as activities in language learning. Comprehension refers to an individual ability to understand a text. So individual ability to understand a text. And a piece of information, when can you understand means when you are aware of the language. Whereas composition is a certain creation of something like a written work. So composition and comprehension are intrinsically linked together. So ఒకటి piece of information understand చేసుకోవడం అయితే ఇంకొకటి already whatever we have done assign చేసి all the points, all the ideas ని assemble చేసి creative గా ఆర్డర్లో లాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయడమే composition. Composition refers to a creative work. It mainly refers to written work. Various written works such as letters, essay writing, short stories, poems, short narratives, paragraph writing, whatever we have seen yesterday, all comes under this composition. Whatever the creative written work, that is a composition. We'll write email writing, that is also composition. Letter writing is also composition. So composition mainly refers to your ideas on a piece of paper. Then first nunchi meeku adugutundi ade. Your ideas on piece of paper needs attention to style and structure, more flowing description. A more flowing description అని ఉంది చూసారా, ఆ more flowing description ఎప్పుడు వస్తుంది అంటే when you're practicing more. Flowing description అంటే ఆ description అనమాట ఫ్లోలో అలా వస్తూ ఉంటాయి. వీ హ్యావ్ మోర్ థింగ్స్ విత్ అస్. Also parts of written communication and also oral communication, so that we have learnt grammar topics earlier, and spelling, punctuation knowledge. So I think now we understood why we have learned punctuations, nouns, prepositions, tenses, and active voice, passive voice, all, because these are all needed
What is comprehension? So we have seen the definition of composition, right? What is comprehension? Comprehension is nothing but a person's ability to understand. So I already said that it is listening comprehension, reading comprehension, and picture comprehension. So picture comprehension means you will be given a picture and you have to understand the picture, and according to that you have to answer the questions. And next, reading comprehension, you will be given a paragraph or a story or and following the questions. Next, comprehension refers to good knowledge of vocabulary, able to make sense of the text, able to understand the relation between words, understand phrases and sentences, derive the true meaning, understanding inferences, drawing logical conclusions, finding the main idea, identifying facts. So whatever you have seen on the screen, if you have observed, reading comprehension ఇచ్చేటప్పుడు in the examination, you will be asked the questions like this. What is the title of this? What is a suitable title to this? You may get that kind of question also. So if you want to tell the suitable title to that, you should understand the idea of the text given there. Understand? So composition versus comprehension means writing versus reading. Composition is creative writing, whereas comprehension is reading or listening or understanding the piece of text. And coming to creation, composition involves creating something, maybe as a story, a paragraph, as writing, or a letter, all these things. And comprehension involves understanding something created by someone else. So composition is you create someone to understand, and composition is already created by someone, that is you to understand. Next, coming to skills, composition required good writing skills, whereas comprehension required reading, listening, and understanding skills, not simply reading. Here reading means reading to understand, and listening skills also. So for the listening comprehension, you must be a good listener, and for reading comprehension, you should be a good reader, as well as you have to understand the piece of text. How can you understand? Means when you know
language, you can easily understand it. So why we need them, these, why these are the things introduced in the school and college level, why? Because generates or organizes ideas and word processing, sentence combining, analyze and emulate, use writing as a tool for learning the content. So why we use these things ante, only thing if you might have already learned something. దాన్ని ఎప్పుడైనా ఐడియాస్లో పెట్టి ప్రాక్టీస్ చేస్తే you can be the best in that. So that we need composition and comprehension. Okay. So composition outline, composition divided into 3 parts. As I said, in paragraph writing also, whatever it may be, a paragraph writing, story writing, letter writing. Letter writing like the body lo untadi, introduction, the body and the conclusion. So whatever the piece of information you're writing creatively, you should arrange them in this order. First you have to give the introduction of the topic, and next you have to continue that topic, and at last you have to give a conclusion to that. Understand? So these are the main things for writing a paragraph, essay writing, story, letter, diary entry, whatever it may be, whatever you write, these are the parts of it. So here write a title also, the body, opening sentence, topic plus approach, ideas connected to the opening sentence, details about those ideas, closing sentence. So first we have to give a title to that. Whatever the paragraph we are writing, essay writing, we are writing, story we are writing, title is more important to that. And the title should be catchy, and it should be related to the piece of information, whatever we are giving in that. And that also after that, the body opening sentence is equal to, the opening sentence of that body is topic plus approach, ideas connected to the opening sentence. So opening sentence though, the idea ఏంటనేది about the paragraph you should be given in that, and along with that you have to give a detailed information regarding that ideas, and at last you have to give a closing sentence. Okay. Guide for composition writing. Before you start, you remember this. First is introduction, topic, summary of main points, thesis statement. So thesis statement is the last one you give. So paragraph 1, first supporting argument, second supporting argument, third supporting argument, and at last summarized argument. సో దాన్ని 3 పారాగ్రాఫ్స్ కింద పెట్టారు. బాడీ మనం మధ్యలో ఏదైతే కంటిన్యూషన్ పార్ట్ అనుకున్నామో దాంట్లో మన ఆర్గ్యుమెంట్స్ని సపోర్ట్ చేస్తూ వాట్ ఎవర్ ద టాపిక్ వీఆర్ టేకింగ్, దానికి ఫర్గా పాయింట్స్ ఉంటాయి, అండ్ యాంటీ కూడా ఆపోజిట్గా కూడా పాయింట్స్ ఉంటాయి. వీ హ్యావ్ టు మిక్స్ విత్ దమ్. అండ్ అట్ లాస్ట్ సమ్మరైజ్ కంక్లూజన్ ఇచ్చేటప్పుడు మనం ఏంటంటే ఆ పాయింట్స్లో ప్లస్ని మైనస్ని కూడా కంబైన్ చేసుకుంటూ దాంతో మన ఐడియాని కూడా, మన ఒపీనియన్ కూడా యాడ్ చేస్తూ పెట్టచ్చు, కంక్లూజన్ అనేది ఇవ్వచ్చు. సో ఇక్కడ కంపోజిషన్ ఒకటి మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. అందరు ఎవ్రీవన్ షుడ్ బి వెరీ అటెంటివ్. సో అటెంటివ్గా వినండి దీన్ని ఒకసారి, ఎందుకంటే ఇట్స్ ఇంతవరకు మనం ఏదైతే థియరిటికల్గా చెప్పుకున్నామో దానికి ఒక ప్రాక్టికల్ ఫామ్ లాంటిది ఇప్పుడు వాట్ ఎవర్ హెస్ గివెన్ ఇన్ దిస్ లైఫ్ ఇన్ అ విలేజ్. సో కంపోజిషన్ ఎలా చేస్తారు? అప్రోచ్ బెటర్ దాన్ సిటీస్ అని చెప్పొచ్చు. సో మన అప్రోచ్ వచ్చేటప్పటికి 2 అప్రోచెస్ ఉంటాయి టాపిక్ లైఫ్ ఇన్ అ విలేజ్ చెప్పేటప్పుడు. బెటర్ దాన్ సిటీస్ అని చెప్పొచ్చు, అండ్ బట్ నాట్ బెటర్, గుడ్ లైఫ్ కూడా, ఐ మీన్ మంచి ఫెసిలిటీస్ ఉండవని కూడా చెప్పొచ్చు.
సో ఆ టాపిక్ లైఫ్ ఇన్ ఏ విలేజ్ అన్నప్పుడు దానికి 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, మనకి 2 అప్రోచెస్ ఉన్నాయి. ఒకటి దానికి ఫర్గా లేదంటే సిటీ లైఫ్ కన్నా విలేజ్ లైఫ్ బాగుంటుందని చెప్పడం ఒకటి. ఇంకో అప్రోచ్ ఏంటంటే విలేజెస్లో కొన్ని ఫెసిలిటీస్ మనకి ఉండవు, అంటే స్కూల్ ఫెసిలిటీ ఉండదు, ఎమర్జెన్సీ వస్తే హెల్త్ సూపర్విజన్ కానీ హెల్త్కి సంబంధించిన ఇవి కానీ ఉండవు, అండ్ సమ్ రిక్రియేషన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ కొన్ని మాల్స్ అలాంటివి ఉండవు. సో దాన్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు. అండ్ దీన్ని బేస్ చేసుకొని కూడా మనం అప్రోచ్ అంటే 2 అప్రోచెస్ ఇక్కడ లైఫ్ ఇన్ ఏ విలేజ్ అనేటప్పుడు. సో ఫస్ట్ అప్రోచ్కి ఓపెనింగ్ సెంటెన్స్ చూడండి. ఓపెనింగ్ సెంటెన్సెస్ ఎలా ఇవ్వచ్చు? నవడేస్ మోస్ట్ people prefer living in cities, but I prefer to live in a village because life in village there is much better and healthy. సో ఇక్కడ తీసుకున్న అప్రోచ్ బెటర్ దాన్ సిటీస్ అని తీసుకున్నారు కాబట్టి ఆ ఆర్గ్యుమెంట్ ని సపోర్ట్ చేస్తూ దానికి గుడ్ పాయింట్స్ క్లోజింగ్ పాయింట్స్ ఇచ్చారు. చూసారు గుడ్ పాయింట్స్ చూడండి. నో పొల్యూషన్ అంటే ఇట్స్ స్కెలిటన్ లాంటిది, మీకు కంపోజిషన్ అనేది ఒక స్కెలిటన్ లాంటిది ఇక్కడ చూడండి. నో పొల్యూషన్, పీపుల్ నో ఈచ్ అదర్. ఆ గుడ్ పాయింట్స్ ని మనం ఎలాబరేట్ చేస్తూ రాసుకోవాలి. ఎప్పుడైనా ఒక కంపోజిషన్ రాసేటప్పుడు ఫస్ట్ అప్రోచ్, వాట్ ఈస్ ద అప్రోచ్, ఎలా రాయాలనుకుంటున్నాం. సో అప్పుడు నెక్స్ట్ దానికి ఓపెనింగ్ సెంటెన్స్ ఇస్తాం, తర్వాత దానికి మన ఆర్గ్యుమెంట్ ని సపోర్ట్ చేస్తూ ఉన్న పాయింట్స్ ని వాటిని హైలైట్ చేసుకొని దాన్ని ఎలాబరేట్ చేసుకొని రాస్తాం. అండ్ రాసుకున్న తర్వాత at last we'll give a closing sentence that this is why I prefer village than I prefer villages than cities. Okay, so with this easily you can write it. చూడండి ఇక్కడ పాయింట్స్ మనం ఫస్ట్ అప్రోచ్ ఏమనుకున్నాం, బెటర్ దాన్ సిటీస్, లైఫ్ ఇన్ విలేజ్ ఇస్ బెటర్ దాన్ సిటీ అనుకున్నాం కాబట్టి దానికి గుడ్ పాయింట్స్ ఏం పెట్టారు? నో పొల్యూషన్, పీపుల్ నో ఈచ్ అదర్, ఫ్రెండ్లీ పీపుల్, కాంటాక్ట్ విత్ నేచర్, లైఫ్ ఈస్ చీపర్, పీపుల్ హెల్ప్ యూ, పీపుల్ టాక్ టు యూ ఇన్ ద స్ట్రీట్స్, ఇంటరాక్షన్ అనేది బాగుంటుంది. ఆల్ ద గుడ్ పాయింట్స్ యాడ్ చేసి we have given the closing sentence. It is very important because it must leave your composition unfinished. సో క్లోజింగ్ సెంటెన్స్ ఇవ్వకపోతే అది కంప్లీట్ అయినట్టు కాదు. ఓకే, ఒక కంపోజిషన్ రాయడం అంటే మీరు ఎంత లాంగ్ రాస్తారో ఎంత షార్ట్ రాస్తారో అనే దానికంటే ఫస్ట్ దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ నేను మీకు దీన్ని బేస్ చేసుకొని మీకు రేపు టాస్క్ ఇస్తున్నాను. ఏంటంటే లైఫ్ ఇన్ విలేజ్ ఉంది కదా, అప్రోచ్ ఇచ్చి బెటర్ దాన్ సిటీస్ ఒకటి ఉంది అండ్ నాట్ బెటర్ దాన్ సిటీస్ ఒకటి. సో ఈ 2 అప్రోచెస్లో మీకు నచ్చింది తీసుకుని మీకున్న ఈ పాయింట్స్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారో లేకపోతే రాసుకుంటారో, ఈ బేస్ చేసుకొని ఒక కంపోజిషన్ రాయండి లైఫ్ ఇన్ ఎ విలేజ్. ఎవ్రీవన్ మస్ట్ డూ దిస్. ఓకే, ఇక్కడ లాగా నిన్నట్లాగా 1 or 2 persons కాదు, మీకు ఆల్రెడీ యూ హ్యావ్ గివెన్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ హియర్, దాన్ని ఎలాబరేట్ చేయడం ఒకటే. సో యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్ టాస్క్. సో చెప్పిన వాళ్ళే చెప్పకుండా మిగతా అందరూ కొత్త వాళ్ళు కూడా స్టార్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఇన్ ద సెన్స్ దే ఆర్ నాట్ న్యూ టు దిస్. See, look at that, everything is there. Write a composition on life in a village. The task is write a composition on life in a village. దానికి 2 అప్రోచెస్ తీసుకోవచ్చు, బెటర్ దాన్ సిటీస్ అని తీసుకోవచ్చు, నాట్ బెటర్ దాన్ సిటీస్ అని తీసుకోవచ్చు. బెటర్ దాన్ సిటీస్ అనుకుంటే ఓపెనింగ్ సెంటెన్సెస్ ఎలా రాసుకోవచ్చు అండ్ వాట్ ఆర్ ద గుడ్ పాయింట్స్ యూ కెన్ యాడ్. అంటే దిస్ ఇస్ అ స్కెలిటన్ టు యూ, ఇదే చెప్పాలని లేదు. సో మీ ఓన్ ఐడియాస్ని మీ ఓన్ పాయింట్స్ని కూడా దానిలో యాడ్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ అన్ ఐడియా, ఇట్ ఈస్ జస్ట్ అన్ ఐడియా. అంటే ఇక్కడ ఉన్నవన్నీ సెంటెన్సెస్ కావు, ఇవి ఐడియాస్ మాత్రమే. దీన్ని మీరు సెంటెన్సెస్లో ఫామ్ చేయాలి. అర్థమవుతుందా? వీటిని మీరు సెంటెన్సెస్లో ఫామ్ చేయాలి. సో ఇఫ్
possible, take a screenshot. మీకు ఈజీగా ఉంటుంది and you can put that with you and you can make a composition on this. So the same. సో ఇంకా క్వశ్చన్స్ ఇచ్చా, ఇంకా ఏంటంటే ప్లెజర్, బ్యూటీ, విలేజ్ బ్యూటీ గురించి. సో ఇక్కడ చూసారా, ఇక్కడ కంటిన్యూషన్ ఇక్కడ ఎలా ఓపెనింగ్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చారో, ఆర్స్ ఈజ్ అన్ అగ్రికల్చరల్ కంట్రీ, అబౌట్ 85% ఆఫ్ పీపుల్ ఆర్ ఫార్మర్స్, దే లివ్ ఇన్ విలేజెస్. సో ఇది ఒక ఇంట్రొడక్షన్ అనమాట, లైఫ్ ఇన్ విలేజెస్ లో విలేజెస్ గురించి ఇంట్రొడక్షన్. So village life in our country is very important and useful. So various schemes should be planned to improve the village life. So again they have given next one, first two good points anukunnam kada mana approach ki supporting points. Here our villages are full of beauties of nature. They are not yet soiled by human hand. The beautiful sights and the sweet sounds of nature are still there. To feed the eyes and hearts of the people living in villages. These also give great pleasure in every mind. The air and the open fields around the village is pure. It is not made impure by dust and smoke of factories. అది లీవే సార్, క్లాస్ లీవే సార్, అదే చెప్తున్నాను మీకు. These also give great pleasure in every mind. The air in the open fields around the village is pure. It is not made impure by dust and smoke of factories. Fatal road accidents are also absent in villages. So ఇక్కడ చూసారా ఎలా దాన్ని సపోర్ట్ చేశారంటే, నేచర్ గురించి చెప్పారు అండ్ ఆల్సో పొల్యూషన్ ఉండదని చెప్పారు. అండ్ we don't see frequent road accidents in villages. సో మాక్సిమం మనకి రోడ్ యాక్సిడెంట్స్ అనేవి ఉండవు, ఎందుకంటే బికాస్ వీ డోంట్ హ్యావ్ వెల్ బిల్ట్ రోడ్స్ ఇన్ villages and we don't find that much traffic jam and rash drivings అవి మనకి విలేజ్ లో ఉండవు. సో అదొక ప్లస్ పాయింట్ కింద చెప్పారు. సో దీస్ ఆర్ ద ఐడియాస్. మీరు ఈ ఐడియాస్ని చేసుకొని చేయాల్సిందే. సో మీరు చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు అసైన్మెంట్లో. సో ఇప్పుడు మీరు ఈ ఐడియాస్ తీసుకోండి. సో ఇంకా విలేజెస్లో ద విలేజ్ పీపుల్ ఆర్ సింపుల్, దే ఆర్ ఎ గుడ్ నైబర్ రిలేషన్ and fellow feeling among the village people. So how the people of village will be anedi ikkada chepparu. They share in joys and sorrows mutually. Deceit, fraud and treachery have much less scope in the village. Ante మోసగించడాలు అలాంటివి ఎక్కువగా ఉండవని చెప్తున్నారు. So they are found less rural areas. ఇలాంటివన్నీ రూరల్ ఏరియాస్లో జరగవు, మోసాలు అలాంటివి అని. సో డిసడ్వాంటేజెస్ కూడా రాశారు. సో మీరు ఎవరైనా విలేజెస్ లైఫ్ ఇన్ విలేజ్లో మీరు బెటర్ దాన్ సిటీస్ అనుకుంటే ఆ పాయింట్స్ పెట్టచ్చు. నాట్ బెటర్ దాన్ సిటీస్ అన్నప్పుడు యూ కెన్ కమ్ అప్ విత్ దిస్. బట్ ద విలేజ్ లైఫ్ ఇస్ నాట్ అన్ అన్మిక్స్డ్ good. The villages are poor and have not the minimum comforts arid advantage of life. The villages have no roads. These go underwater in the rainy season. Then the villages cannot go to one place to another on foot. So ఇక్కడ డిసడ్వాంటేజెస్ చెప్పారు. ఓకే, so in cities we have good schools. There are good schools and colleges in the village. There are no good schools and colleges in the villages. So the children of the villages cannot receive a proper education. There are no good dispensary, hospitals undo. Even there is not a good doctor there. So the villages people die without proper medical treatment. So
All these advantages should be removed to make the village life good and comfortable. So మీరు దాంట్లో okay. So this is the Ma'am, task. it's done, ma'am. Okay, okay. Sorry, I have taken more time. Okay, thank you, children. Thank you for your participation, and don't forget to write a composition on village life in a village. Okay. అశ్విని మ్యామ్ కో-హోస్ట్ ఇచ్చేయండి మ్యామ్ జయమోనిక మ్యామ్కి. అశ్విని మ్యామ్. Yes. Good morning, ma'am. Yeah, thank you. Good morning, ma'am. Yeah, for giving me access. Okay, okay. Thank you. Good morning, madam. Yeah, good morning, ma'am. Good morning. It's very good morning. Okay. Are you ready for the session? Yes, ma'am. Yeah. So, composition, you are the composition. Yesterday, I gave you some important work to tell me about your incidents with how you be with your friends. Is it not? So before with the starting note, let me see how many of you are ready with the work. Before going into the session directly, once Okay, again, ma'am. I'll give a quick recap. Okay, I'll start sharing. Yesterday, I tried to share the screen, but Okay, madam. you can mute yourself, ma'am. Ma'am, I'm not a co-host. Can you make a co-host so that I can share the screen? अरे तो बैठ के नहीं पड़ा Sugna ma'am, can you make me a co-host so that I can share the నాకు హోస్ట్ చేసారా? Okay, meanwhile, I have a lot of disturbance. I don't know why. Yeah. Ma'am, I have given you co-host. Yeah, yes. Yeah.
Jamonica ma'am. Ma'am, unmute ma'am. So hope I'm muted. Yeah, yes. Yeah, we were discussing about the friends. Is it not? Who is your close friend? With whom do you share the problems? Okay. And if at all you are on a leave, and if you did not attend the school or college, so the next day, what are you going to do? So you first, you spend some quality time with your friends. You try to know what has happened in your absence. Then you attend the classes. Yes. Next. So we were discussing about my friends and classmates. So meaning of a friend, we already discussed yesterday. One who is attached to another by affection or esteem, means we get attracted to them. We like like feeling, or yes, she's my best friend. You feel that she's very close to you, is it not? So, and even we have seen how friendship progress. So stages of progression of friendship. So slowగా ఫ్రెండ్షిప్ ఎట్లా డెవలప్ అవుతుంది అనేది మీ ఓన్ ఎక్స్పీరియన్స్ ద్వారా కూడా మనకి నిన్న చెప్పడం జరిగింది. ఫస్ట్ ఇద్దరు వ్యక్తులు స్ట్రేంజర్స్ గా ఉన్నాయి, అంటే అపరిచితులు, ఒకళ్ళకి తెలియని వాళ్ళు ముందు ఒక ప్లేస్ లో, ఇట్ మే బి అ కామన్ ప్లేస్ ఆర్ అ నైబర్హుడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దెన్ వీ ట్రై టు నో దెమ్. We next casual friendship develop చేసుకుంటాం, then we become close, and next we become intimate friends. So and in that final stage we can't live, ante they bring a lot of smile on our face when we see them, and automatically when in their absence we automatically become dull and numb, is it not? This happens even when we are in the college also. ఏంట్రా ఈ రోజు వాళ్ళు చాలా డల్గా ఉన్నారంటే వాడి ఫ్రెండ్ రాలేదురా అంటారు కదా. So this is how the friendship develops slowly. Two different atmospheres or places or whatever it may be, two strangers, they come together, they get acquainted with each other, they come to know about each other, and they have a casual talk and becomes casual friends. When they in that casual talk, they try to know more about each other and the qualities that bind them together, that make them a close friends, and they become intimated friends. This is how you become a. And next we already discussed about the classmate. So the members who live in the same, yes, class, a fellow member of a class at college. So the same peer group who attend the same sessions. So can your friends only be your classmates? Yesterday I asked you the same question. No, we can make friends anywhere from the world. They may be a pen friend, they may be a common friend, they may be a what to say, media friend. So there's a chance for becoming friends, not only the classmates, those who are in the class. We can make friendship from different people, from atmospheres, different backgrounds. Okay, we make friends from classmates, workplace, or neighbors. So the role, yesterday we have the role of friends in our life. So they help us to move forward. సో మనం ఒక ప్లేస్ లో, ఒక సిచ్యువేషన్ లో, ఒక ఇన్సిడెంట్ లో స్టక్అప్ అయిపోకుండా దే టెల్ us టు మూవ్ ఆన్. సో మన యొక్క ఎదుగుదలకి తోడ్పడతారు. సో మనలో ఉన్న వీక్నెస్ లు మనకు మాత్రమే చెప్పి అవి వాటి నుంచి బయటికి ఎట్లా రావాలో హెల్ప్ చేస్తారు. దే విల్ బి అ షోల్డర్ టు us. So if anything goes wrong, we can share our experiences, our feelings, our emotions. So చెప్పుకోలేనటువంటి కూడా అంటే we get relieved, and they make us to move forward, not only in that situation but even in our life. They help us
to move forward. And you never have to worry about a good friend leaving you behind. So a good friend అనేవాడు ఎప్పుడు మనల్ని వెనకాలకు నెట్టి వాడు ముందెళ్ళిపోవాలని చూడడు. He tries to make us move forward. So he will be your number one cheerleader. అంటే ఎంకరేజ్ చేస్తాడు అనమాట. Come on, you can do this. సో ఎంతమంది నీకు వల్ల కాదు, నువ్వు చేయలేవు, ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఫ్రస్ట్రేషన్ లో మన పేరెంట్స్ కూడా దే డోంట్ ట్రై టు నో అస్, బట్ ద ఫ్రెండ్ ఇస్ ద ఓన్లీ వన్ హూ నోస్ ఆల్. మనం ఇంటి దగ్గర భయం వల్ల కానివ్వండి, మన అట్మాస్ఫియర్ వల్ల కానివ్వండి, అన్ని మనం ఉండాలి అనుకునేటట్లు ఉండం కదా ఇంట్లో. ఓన్లీ మన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరే మనం ఎట్లా ఉండాలో అట్లా ఉంటాము. సో అందుకే ఒక సేయింగ్ కూడా ఉంది, నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నువ్వేంటో నేను చెప్తామని. అంటే మన సాంగత్యం, మనం చేసే ఫ్రెండ్షిప్ ని బట్టి మనం ఏంటో తెలుస్తుంది. అంతేకాకుండా అంటారు కదా, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అని. సో దట్ డిపెండ్స్. సో వి మౌల్డ్ and they help us to change a lot. If we have a good friends, we mold in a positive way and we make a bright future. And if we make friendship with a bad company, then we lose our career, we lose the respect, and we fall into the bad company. So that depends on how we choose a friend, how we make friendship. Okay, a good friend always encourages you, he makes you to move forward, and he's a cheerleader, means he says you to, he encourages you to develop, and he listens to you. So ఎటువంటి సందర్భంలోనైనా, ఏ టైంలోనైనా మనకి ఏదన్నా బాధ వచ్చినా, so he is there for you to listen to you. And not only that, he tries to solve your problem. సో అతని పనులు, అతని యొక్క ముఖ్యమైన ఏదైనా కూడా పక్కన పెట్టి నీ కోసం, నిన్ను ప్రాబ్లంల నుంచి బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తాడనమాట. అండ్ దే ఆల్వేస్ మేక్ యూ స్మైల్. సో నిన్ను బాధ పెట్టేటట్లు ఎప్పుడు బిహేవ్ చేయడు. సో a good friend always brings a smile on your face. And not only that, the main quality in a friendship is he is always honest. అది ఏదైనప్పుడు కూడా అబద్ధాలు అనేది ఇద్దరి మధ్య ఉండవు. దే బి 100% దే నో ఈచ్ అదర్. తప్పు అయినా కూడా, ఏది ఒప్పు అయినా కూడా, మంచి అయినా చెడైనా, పేరెంట్స్ కి చెప్పలేకపోయినవి, ఎవరితో షేర్ చేసుకున్నవి కూడా ఓన్లీ ఫ్రెండ్స్ తో మాత్రమే షేర్ చేసుకున్నాం. దట్ ఈస్ ద గ్రేట్ బాండ్ వీ హ్యావ్. సో రోల్ ఆఫ్ ద క్లాస్మేట్స్, yesterday we have seen even this. The teenagers, where we spend a lot of time together in the same college, and we communicate, we have experience of communicating with peers. Means we discuss, we share future life etla undali, college tarvata em cheyali. So we have a lot of discussion. Ante kakunda konni incidents discuss chestamu, cheppuntamu, and we spend together. And they observe everyone carefully. And మంచి తీసుకునే వాళ్ళు మంచి తీసుకుంటారు, చెడు అబ్జర్వ్ చేసి చెడు తీసుకునే వాళ్ళు. సో దట్ డిపెండ్స్ అపాన్ అస్. సో అందరి మెంటాలిటీ ఒక రకంగా ఉండదు కాబట్టి మన క్లాస్మేట్స్ లో ఎంతవరకు మంచి ఉంటుందో ప్రతి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. కానీ దాంట్లో నుంచి మంచి నేర్చుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ us. Help if somebody needs help. So ఈ peer group లో అంటే బెస్ట్ ఫ్రెండ్సే కానక్కర్లేదు. If at all you need a book, if at all you need a pen, if at all you need some material, సో ఇచ్చిపుచ్చుకోవడాలని, హెల్పింగ్ చేసుకోవడం అనేది డెఫినెట్ గా, అంటే లేట్ అయిపోతుందంటే లిఫ్ట్ ఇవ్వడం కానివ్వండి. అండ్ దే స్పై ఆన్ అదర్స్, వాడు ఏం చేస్తున్నాడు, ఎట్లా చదువుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు. Is it not? ఇది ఎక్కువ ఫ్రెండ్స్ మధ్యలో జరుగుతుంది. దే గివ్ గుడ్ కాంపిటీషన్ టు యూ. అంతేకాకుండా మంచిగా చెప్పుకోవాలనుకుంటే దే ఆర్ గుడ్ కాంపిటీటర్స్. ద క్లాస్మేట్స్ ఆర్ ఆల్వేస్ గుడ్ కాంపిటీటర్స్. సో నిన్న ఇది కూడా చెప్పుకున్నాము, గుడ్ కాంపిటీషన్ ఉండాలి, హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. సో విచ్ హెల్ప్స్ యూ టు గ్రో అప్ అండ్ హెల్ప్స్ యూ టు అచీవ్ యువర్ గోల్. ఓకే, సో these are the things yesterday what we have discussed. We always share our problems and experiences with our friends. We are very close to them. We play and have fun with them. Kada? A classmate is the one who studies in your same class at same college. And we can have friends from all around the world. Friendship ki age addu radu.
ప్లేస్ అడ్డు రాదు. We can make friends throughout the world, and a friend helps you to move forward. Antekakunda he listens to what you say, and he's always there for you, who brings smiles on your face, and he's always honest. And antekakunda classmate gurinchi chusukunnatlaite, so these are the differences between a friend and a classmate. Experience of communicating with peers. You can interact with the same group, you can observe them, వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా చదువుకుంటున్నారు, సో వాళ్ళు ఒక టైం ని ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నారు, కొంతమందిని చూసి కొన్ని విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది కదా. సో వాడు ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా పీస్ఫుల్ గా ఎట్లా ఉంటాడు, ఎట్లా హ్యాండిల్ చేస్తాడు, ఇచ్చిన ప్రతి అసైన్మెంట్ టైం కి ఎట్లా కంప్లీట్ చేస్తాడు, ఇవన్నీ కూడా మన పియర్స్ ద్వారా, మన యొక్క క్లాస్మేట్స్ ద్వారా మనం నేర్చుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది అనమాట. అంతేకాకుండా ద పియర్స్ హెల్ప్ ఈచ్ అదర్ వెన్ యు ఆర్ ఇన్ నీడ్, అండ్ మనం చేసే ప్రతి కదలికని మూమెంట్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ నాట్ ఓన్లీ దట్, దే గివ్ యూ అ గుడ్ competition. So yesterday I told you, so write about some good and bad moments with your friends. So now it's time for you. Yes, now raise the hand. సిన్సియర్ గా ఒకటి చెప్తాను మీకు చెయ్యాలి అనిపిస్తేనే చెయ్యండి. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా చేస్తాము, ఇంట్రెస్ట్ లేకపోతే ఎంత అంటే ఒక సామెత కూడా ఉంది కదా, గుర్రాన్ని తీసుకెళ్ళగలం కానీ తాగించలేము అని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే చేస్తాము. కాబట్టి మీకు ఈ సెషన్ మీ ఫ్రెండ్షిప్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు రెస్పాండ్ అవ్వండి. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫోర్స్ యూ, బికాస్ ఆ ఇంట్రెస్ట్ అనేది మీలో మీరు క్రియేట్ చేసుకోవాలి. సో నేను కోప్పడి మీరు వర్క్ చేశారా, ఆ ఇంట్రెస్ట్ లేకపోతే, మీకు సెషన్ ఇంట్రెస్ట్ లేకపోతే డెఫినెట్ గా మీరు చేయరు. సో లెట్ మీ సీ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ గోయింగ్ టు రెస్పాండ్ టు ద గివెన్ వర్క్, ఎస్డేస్ వర్క్. మీకు ఇంట్రెస్ట్, దీన్ని బట్టి నాకు తెలుస్తుంది మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది. ఓకే, లెట్ మీ సీ హూ ఇస్ గోయింగ్ టు రెస్పాండ్ ఫస్ట్. Navya, Pratyusha, yeah, you are given access, you can unmute yourself. Navya, Pratyusha, are you there? Okay, Gauri. Good morning, ma'am. Good morning. Yes. మ్యామ్ మీరు నిన్న బెస్ట్ ఫ్రెండ్స్ గురించి చెప్పారు మ్యామ్. మేడం, Can't hear you. Yeah. మేడం, మేడం. Yes. Can you hear me? Yeah, yes. Yes, ma'am. I told you to say some good. Yeah. Can you check? Madam, I can't hear, madam. 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 వినిపిస్తుంది, మాట్లాడండి. జయమోనికమ్మ. Ma'am, I can't hear your voice, ma'am. Yeah, I have some network issues. Yes, I think now you can hear me. Okay. Okay, ma'am. Okay, ma'am. Gauri. Yes, ma'am. Yeah. Continue, ma. మీరు నిన్న బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పారు మ్యామ్. అంటే బెస్ట్ ఫ్రెండ్ మీతో ఎలా ఉంటారు, క్లాస్మేట్స్ అంటే ఏంటి, ఫ్రెండ్ అంటే ఏంటి అని అడిగారు మేడం. సో మన ఫ్రెండ్ అయితే ఎనీ ఏజ్ అవ్వచ్చు మ్యామ్. అంటే సేమ్ మన ఏజ్ ఉండాలని ఉండదు. మనకన్నా చిన్న ఉండొచ్చు, మనకన్నా పెద్ద ఉండొచ్చు, లేదంటే మనకన్నా ఇంకా చాలా పెద్ద అయ్యి కూడా ఉండొచ్చు.
బట్ క్లాస్మేట్ అంటే మన సర్టెన్ ఏజ్ ఉండాలి మేడం. సో అది Yes. మేడం డిఫరెన్స్. Okay. Adhiga, yesterday I have given you some work to do. Yes ma'am. What did I tell you? What did I ask you? Ma'am, I remember ma'am. Yeah, tell me. Did you think of that? Yes ma'am. Yeah. Then Once repeat ma'am please. yeah, good experience or whatever it is with your friend. గుడ్ ఎక్స్పీరియన్స్ మ్యామ్. అంటే మేము ఎప్పుడు రోజు హ్యాపీగా ఉండేవాళ్ళం మ్యామ్. బట్ చిన్న చిన్న గొడవలు వచ్చేటప్పుడు ఇద్దరం అవాయిడ్ చేసుకునే వాళ్ళం మ్యామ్. కానీ ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉండలేకపోయేవాళ్ళం మ్యామ్. సో ఏదైనా గొడవ కానీ వస్తే 2-3 days మాత్రమే ఉంటుంది మ్యామ్. అందుకన్నా ఎక్కువ రోజులు ఉండదు. అలాగే అండర్స్టాండింగ్ ఉంటుంది మ్యామ్. తను నన్ను అర్థం చేసుకుంటుంది, నేను కూడా తను అర్థం చేసుకుంటాను మ్యామ్. సో గొడవలు అయితే వస్తాయి కానీ ఫ్రెండ్షిప్ మాత్రం వదులుకోం. అలాగే ఫ్రెండ్ కూడా అవాయిడ్ చేయం కదా మ్యామ్. Yeah. Yes. Yeah. Nice talking to you, Gauri. Yes. Thank you ma'am. Jayalakshmi. Jayalakshmi. Jayalakshmi, you are given access, ma. Okay, Navya Pratyusha. I can't hear you, dear. I can't hear you. I can't hear you, Navya. Good morning, ma'am. Yeah. My name is Jayalakshmi, ma'am. Yeah, Jayalakshmi. Yeah. Friends ante, ma'am. Yeah. Yes, మనతో చక్కగా కలిసి మెలిసి ఉండాలి మ్యామ్. Yeah. మంచి క్వాలిటీస్ తో ఉండాలి మ్యామ్. Yes. ఎప్పుడు గొడవ పడకూడదు మ్యామ్. Okay. పెద్దవాళ్ళని రెస్పెక్టెడ్ గా ఉండాలి మ్యామ్. Yeah. And we have differences in opinion, is it not? Definitely ante when we feel something is wrong, definite opinion differences vaste definitely మాట వస్తుంది. కానీ it depends upon us how we handle and get together. Okay, is it not? Yeah. Yes ma'am. Yeah. మేము 10th లో ఉండేటప్పుడు మ్యామ్ మా ఫ్రెండ్స్ 5 members క్లోజ్ గా ఉండేవారు మ్యామ్. ఓకే. అదే ఫ్రెండ్స్ 3rd నుంచి 10th వరకు కలిసి చదువుకున్నాం మ్యామ్. ఓకే. కానీ ఇప్పుడు ఇంటర్కి వచ్చాక ఎక్కడెక్కడో జాయిన్ అయ్యాక ఆన్లైన్ క్లాస్ లో ఇదే క్లాస్ లో అరకువేల్ నుంచి సావిత్రి అనే అమ్మాయి కనిపించింది మ్యామ్. ఓకే. అవి 2 times ఆన్లైన్ క్లాస్ చూసి చాలా హ్యాపీ అనిపించింది మ్యామ్. ఓకే. ఓకే. ఎందుకంటే 3rd నుంచి 10th వరకు చదువుకొని ఎక్కడెక్కడో జాయిన్ అయిపోయి కనిపించుకున్నా. నేను వైజాగ్ లో జాయిన్ అయిపోయాను మ్యామ్. ఓకే. వాళ్ళు అరకువేలి, డుంబ్రిగూడ, ఎస్కోట అటు సైడ్ జాయిన్ అయ్యారు మ్యామ్. ఓకే. కానీ స్కూల్ టైంలో ఉండేటప్పుడు ఆ స్కూల్ డేస్ వేరేగా, కాలేజ్ డేస్ వేరేగా ఉన్నట్టుగా డిఫరెంట్ అనిపిస్తుంది మ్యామ్. ఓకే. ఓకే. ఎందుకంటే ఇటు అందరూ కూడా సిటీ వాళ్ళు ఉంటారు మ్యామ్. అంటే మనం పల్లెటూరు నుంచి వచ్చి సిటీ వాళ్ళతో అంత క్లోజ్ అవ్వలేం కదా మ్యామ్. yes. అందుకని మాకు కొంచెం ఇక్కడ ఇబ్బందిగా ఉంటుంది మ్యామ్. అటు సైడ్ అంటే మేము అందరం ఒకేలా కాబట్టి మా లాంగ్వేజ్ కి మేము అలా ఎగ్జిట్మెంట్ అయిపోయి కలిసి ఉండి కొట్టుకోవడం, తిట్టుకోవడం అలా ఉండేవారు మ్యామ్. Yes. Okay. But I think the essence, the flavor, the bond of the friendship you'll carry out throughout your life. So after certain years, after your intermediate or whatever it is, I think you will come together. Okay. All nice talking to you, Jayalakshmi. Yeah. Okay, Ready?
Redmi. Yeah, you are given access. You can unmute yourself. Good morning, ma'am. Yeah, good morning. Ma'am, my name is Samacharam. Yes. GVC Krishna College, Visakhapatnam. Can you turn on your video? Sorry, ma'am. Yeah. Sorry, ma'am. Yes. Good morning, ma'am. How are you, ma'am? Yeah, doing good. Yes. My name is Samacharam. First year PT group, GVC Krishna College, Visakhapatnam, ma'am. Okay. Yes. Batch number 6, ma'am. I can't get you. Yeah. Yes, ma'am. Yes. Speak up. Batch number 6, ma'am. Yeah, yes. Yeah. Now we all are 6th batch students only. Yes, you can speak. Yeah. Now, one more question, please, ma'am. Yes. Shall I tell you the question once again? A good experience or a bad experience with your friends or the classmates? Yes, ma'am. మేము అంటే నేను ఫస్ట్ క్లాస్ నుంచి 5th వరకు ఒక స్కూల్ కట్ చదివాను మ్యామ్. అంటే మా ఊర్లో చదివాను మ్యామ్. ఓకే. మా ఊర్లో చదివేటప్పుడు అయితే మా ఫ్రెండ్స్ అంతగా ఉండేవారు కాదు మ్యామ్ మాతో. నాతో ఎక్కువగా ఉండేవారు కాదు. ఓకే. వాళ్ళ పనులు చేసుకుంటుండేవారు కానీ నాతో అంతగా ఉండేవారు కాదు మేము. 6th నుండి 8th వరకు ఒక క్లాస్ అంటే ఒక స్కూల్లో చదివాను మ్యామ్. అక్కడ బాగా నాతో సరదాగా ఉండడం, సరదాగా మాట్లాడడం, సరదాగా ఉండేవారు మ్యామ్. అంటే మా సీనియర్స్ వచ్చి సొంత తమ్ముళ్ళ చేసుకునేవారు మ్యామ్. ఓకే. అంటే అక్కడి నుంచి మేము 9th నుంచి 10th వరకు ఒక స్కూల్ కట్ చదివాను మ్యామ్. ఓకే. అందులోకి వచ్చేసి 6th నుంచి 8th వరకు చదివిన ఫ్రెండ్ అక్కడ వచ్చేసి మా 10th క్లాస్ లో జాయిన్ అయ్యాను మ్యామ్. ఓకే. జాయిన్ అయితే ఇంకా వాళ్ళతో బాగా ఎంజాయ్ చేసాం మేము. 9th 10th బాగా వాళ్ళతో ఫ్రెండ్స్ తో సరదాగా ఉండేది మేము. ఓకే. అంటే nice talking to you. Okay. Now we will see about good friendship and bad friendship. Okay. Nice talking to you. Yeah. Thank you, ma'am. Yeah. Yes. You can mute yourself. Now again, I'll start sharing the screen. Yeah. So observe the screen. So by this you can understand who is your best friend, who is your good friend, and who is your bad friend. So custom lo unnappudu they try to console us, they try to be with us, they try to make us. Yeah. Yes. రెండిటికి గల తేడా చెప్తాను మ్యామ్. Yeah. Okay. సింహాచలం, you can tell me. ఫ్రెండ్స్ అంటే ఏ చిన్న కష్టంలో అయినా సరే, ఎంత చిన్నదైనా పెద్దదైనా కష్టంలో ఆదుకునే వాళ్ళని బెస్ట్ ఫ్రెండ్ అంటారు మ్యామ్. Yes. బ్యాడ్ ఫ్రెండ్షిప్ అంటే వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళతో చిరాకుగా ప్రవర్తించడం అంటే లోన్ ఉంటుంది మ్యామ్. బయటకు నటిస్తారు కానీ లోన్ మాత్రం వాళ్ళ గురించి తప్పుగా అనుకుని వాళ్ళు బయటకు బాగా ఉంటారు. ఏదైనా తప్పు చేశాము అంటే దాన్ని సరిదిద్దుకోకుండా ఇలాగచ్చి ఇది కరెక్టే చేసావు, కరెక్టే అని చెప్పేసి తప్పులోకి నెట్టేస్తాం మేము. అంటే తప్పుడు దారిలోకే చేస్తారు. అంటే మనం తప్పు అనేసి చెప్పరు మేము. తప్పు కాదు అది రైట్, తప్పు అయినా సరే దాన్ని రైట్ అనేసి తప్పుడు దారిలోకి తోసేస్తుంటారు మేము. దానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఓకే,
You can mute yourself, Simhachalam. Yes. What you said is correct. Yes. Just mute yourself. If friendship mega, I'll just tell you a short story. Story of two friends. You can mute yourself. మ్యామ్ అంటే మా బ్లడ్ ఫ్రెండ్స్ లో ఒక చెప్పాలి మ్యామ్ నా గురించి. నీకు టైం ఇస్తాను, నేను టైం ఇస్తాను. ఇట్స్ ఆల్రెడీ ఓన్లీ 15 minutes అవుతుంది. నేను డెఫినెట్ గా నీకు టైం ఇస్తాను. ఓకే ఓకే మ్యామ్. యా థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ ఎస్ మ్యామ్ నేను చెప్పాలనుకుంటాను మ్యామ్. ప్లీజ్ మ్యామ్ నీకు ఇస్తాను, ఇప్పుడు లాస్ట్ లో ఇస్తాను. ఓకేనా? ఓకే మ్యామ్. యా so here is a small story of two friends. Okay, here you can see two friends. So there are friends, you can say Ram or Sham, whoever it may be. Ram Sham ane vallu edarlo ప్రయాణిస్తున్నారు అన్నమాట. సో దే వర్ గోయింగ్ ఇన్ ద ఫారెస్ట్. వాళ్ళకి ఇద్దరే కాబట్టి ఏదో డిస్కషన్ చేసుకుంటూ రెడ్ షర్ట్ వాడు రామ్, బ్లూ షర్ట్ వాడు శ్యామ్ అన్నమాట. సో శ్యామ్ ఏం చేశాడు, ఆ వాదనలో కోపం వచ్చి రామ్ ని ఒక లాగబెట్టి ఒకటి కొట్టాడు అనమాట. ఎందుకని? ఏదో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఏదో మాట పెరిగింది. సో వాడికి రామ్ కి చాలా బాధ అనిపించింది. సో వెంటనే ఏం చేశాడు, సైలెంట్ గా ఇసుకలో కూర్చొని రాశాడు అనమాట. ఏమని రాశాడు? టుడే మై బెస్ట్ ఫ్రెండ్ గేవ్ మీ అ స్లాప్ ఆన్ మై ఫేస్. అంటే నా బెస్ట్ ఫ్రెండ్ నన్ను కొట్టాడు అని చెప్పి ఇసుకలో రాశాడు. రాసిన తర్వాత అతని యొక్క కోపం అంతా తగ్గిపోయిన తర్వాత అగైన్ దే బికేమ్ క్లోజ్ అండ్ దే వర్ ట్రావెలింగ్. సో వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత దే ఫెల్ట్ టైర్డ్. అక్కడ ఒయాసిస్ వాటర్ ఉంది. సో అక్కడ ఫ్రెష్ అవుదామని దే డ్రాంక్ వాటర్ అండ్ దే స్టార్టెడ్ టేకింగ్ బాత్. సో అప్పుడు ఏమైంది, ఆ వాటర్ లో కూరుకుపోతున్నాడు అనమాట. ఎవరు? రామ్ కూరుకుపోతున్నాడు. అప్పుడు ఇమీడియట్ గా శ్యామ్ ఏం చేశాడు, కష్టపడి రామ్ చేయి పట్టుకొని కరెక్ట్ టైంలో చూసి బయటకు లాగేశాడు అనమాట. సో దెన్ మళ్ళీ రామ్ ఏం చేశాడు, ఒక రాయి మీద టుడే మై బెస్ట్ ఫ్రెండ్ సేవ్డ్ మీ అని రాశాడు. అని రాసిన తర్వాత ఇద్దరు మళ్ళీ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని వాళ్ళ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అప్పుడు శ్యామ్ అడిగాడు, ఏరా ఇంతకు ముందు నేను కొట్టినప్పుడేమో టుడే మై బెస్ట్ ఫ్రెండ్ స్లాప్డ్ మీ ఇన్ ద ఫేస్ అని రాసావు, ఇప్పుడు అది కూడా రాసావు, ఇప్పుడేమో బండరాయి మీద రాసావు, ఇంకని అలా చేసావు అని అంటే, దెన్ హీ సేస్, ఇసుక మీద రాసింది గాలికి కొట్టుకుపోతుంది, బండ మీద రాసింది స్థిరస్థాయిగా నిలిచిపోతుంది. సో తప్పొప్పులు ఎప్పుడు కూడా ఇసుకలో రాస్తే గాలికి కొట్టుకుపోయినట్లు మన మనసులో నుంచి కూడా కొట్టుకుపోవాలి. అప్పుడు మళ్ళీ మనం అవన్నీ కూడా పట్టించుకోము, మళ్ళీ మంచి ఫ్రెండ్స్ గా ఉండిపోతాము. అదే బండరాయి మీద రాస్తే ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని గాలులు వచ్చినా కూడా స్థిరంగా అంతే ఉంటుంది. కాబట్టి మంచిని 10 మంది గుర్తిస్తారు. సో మంచి చేసినప్పుడు అది అందరికీ తెలియాలి. అంతేకాకుండా మన ఫ్రెండ్షిప్ ఎంత గట్టిదో అందరికి కూడా తెలియాలి అని చెప్తారనమాట. సో దట్ ఈస్ సో టుడే మై బెస్ట్ ఫ్రెండ్ saved my life. So this is the difference between good friends and bad friends. So here good friends అనేవాళ్ళు చూసినట్లయితే they celebrate your success. సో అంటే నిన్న మనం చెప్పుకున్నాము, ఆ గుడ్ ఫ్రెండ్ అనేవాడు మనల్ని ప్రోత్సహిస్తాడు. మనం ఏదైనా సాధిస్తే అది వాడు సాధించినట్లుగా ఫీల్ అవుతున్నాడు. మీరు అబ్జర్వ్ చేసుకోండి, మీ బెస్ట్ ఫ్రెండా నీ దగ్గర ఉన్నది, ఆర్ ఎల్స్ అ బ్యాడ్ ఫ్రెండ్, అ టాక్సిక్ ఫ్రెండ్ ఎప్పుడు జెలస్ గా ఫీల్ అవుతాడు. అంటే నీకు గేమ్స్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినా ఫీల్ అవుతాడు, నీకంటే అతనికంటే ఒక మార్క్ ఎక్కువ వచ్చినా ఫీల్ అవుతాడు. సో ప్రతి దాంట్లో కూడా హీ ఫీల్స్ జెలస్. బట్ అ గుడ్ ఫ్రెండ్ ఆల్వేస్
సెలబ్రేట్స్ యువర్ సక్సెస్. నీ వెన్నంటుంటాడు, నిన్ను ప్రోత్సహిస్తాడు, నీ విజయాన్ని అతని విజయంగా ఆస్వాదిస్తాడు. నెక్స్ట్, good friend, they know the importance of alone time and space, so they don't try to disturb us. But a toxic friend always tries to occupy all your time. So కొంతసేపు వదిలేవా అంటాం కదా, అంటే అంత ఇరిటేట్ చేస్తారనమాట. సో గుడ్ ఫ్రెండ్స్ ఎప్పుడు దే రెస్పెక్ట్ us and they value our friendship. So tappu jarigina uppu jarigina they respect us and they try to understand us. Kani ade bad friends anko, they lose their temper easily. Ventane ekkada dorukutama ani chusi, ekkada point cheddama ani chusi, manalni eppudu kopadadama ani chustaru. They don't try to understand. So good friendship lo eppudu understanding untundi, value, friendship ki value istaru. కానీ టాక్సిక్ ఫ్రెండ్స్ దే ఆల్వేస్ లూజ్ దర్ టెంపర్ అండ్ ఫ్రెండ్షిప్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ అంటూ ఉండదు. సో దే ఆర్ కేరింగ్ అండ్ ఎంపథెటిక్, దే కేర్ ఫర్ యూ, దే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ, దే ఫీల్ గ్రేట్ వెన్ దే సీ యూ. బట్ బ్యాడ్ ఫ్రెండ్స్ ఆర్ టాక్సిక్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు, దే క్రిటిసైజ్ యూ. సో అంటే మనం ఉన్న దాంట్లో ఎట్లా ఉన్నా కూడా దే సే యు లుక్ ఆసమ్, యు లుక్ గ్రేట్ అండ్ దే ట్రై టు అప్లాడ్ us, సో కంగ్రాచులేట్ us. కానీ టాక్సిక్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు, దే ట్రై టు జడ్జ్ us. ఉన్న దాంట్లో ప్రతి దాంట్లో తప్పు ఎతకడానికి ట్రై చేస్తారు, ప్రతిదీ దే ట్రై టు జడ్జ్ us, criticize us. ఓకే, ఎస్. గుడ్ ఫ్రెండ్స్ ఎప్పుడు దే ట్రై టు ఎంజాయ్ ఎక్స్చేంజింగ్ ఒపీనియన్స్. సో ఇది ఇట్లా చేయాలనుకుంటున్నాను, నువ్వేమంటావు అని దే ట్రై టు టేక్ ఒపీనియన్ అండ్ దే షేర్ దర్ థాట్స్, దే షేర్ దర్ ఫీలింగ్స్. వాళ్ళు ఏం చేయాలన్నా ముందు ఒపీనియన్ అడుగుతారు, ఇష్టమైతే తీసుకుంటారు లేకుంటే లేదు, కానీ దే ఎక్స్చేంజ్ ఒపీనియన్స్. మంచి చెడులు, సాధక బాధకాలు ప్రతిది కూడా దే షేర్ and they try to encourage each other. But toxic friends, they don't do that. They always want to win an argument. So ante friendship kante kuda argument ki they valle correct anedi prove chesukodaniki try chestarannamata. Good friends, they know that everyone has their friends and won't judge you for that. So good friends ప్రతి వాళ్ళతో నీ అంటే నీకు ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్, ఇంటి దగ్గర ఉన్న ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, కానీ కాలేజ్ నుంచి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే హీ ట్రైస్ టు యాక్సెప్ట్ దెమ్. సో నీ ఫ్రెండ్స్ కాబట్టి తన ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేస్తాడు, ఏది గుడ్ ఫ్రెండ్ అయితే. అదే టాక్సిక్ ఫ్రెండ్ అనుకో, హీ డోంట్ ఎంకరేజ్ దట్, హీ డోంట్ లైక్ యూ బీయింగ్ విత్ అదర్ ఫ్రెండ్స్. వేరే వాళ్ళతో మాట్లాడినా తట్టుకోలేడు, అంతేలే నేనంటే నీకు అసలు ఇష్టం లేదు, నేనంటే నీకు ఇంపార్టెన్స్ లేదు, నువ్వు వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తున్నావు. హీ ట్రైస్ టు బ్లేమ్ us, హీ ట్రైస్ టు క్రిటిసైజ్ us, హీ ఫీల్స్ జెలస్ ఆఫ్ us. అది టాక్సిక్ ఫ్రెండ్స్ చేస్తారు. బట్ గుడ్ ఫ్రెండ్ ఆల్వేస్ నోస్ your interest or your he gives importance to you and he don't judge you. Okay, and good friends, they know how to keep a secret. నువ్వు ఏది చెప్పినా కూడా, ఎంత తల్లిదండ్రులు అడిగినా ఎవరు అడిగినా కూడా దే డోంట్ ట్రై టు షేర్ ద సీక్రెట్. బట్ టాక్సిక్ ఫ్రెండ్స్ వెంటనే నువ్వు ఏదన్నా చెప్పిన వెంటనే వాళ్ళు అవహేళన చేస్తూ, వాడు ఇట్లా చెప్పారా, వాడు ఇట్లా జరిగిందంట, అది నాకే చెప్పాడు, నేను చెప్పానని నీకు చెప్పకు అని దే క్యారీ ఆన్ గాసిపింగ్, అంటే వేరే వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తారు. సో గుడ్ ఫ్రెండ్స్ దే ట్రై టు యాక్సెప్ట్ ద వే యు ఆర్. నువ్వు ఏ విధంగా ఉంటే ఆ విధంగానే నిన్ను రిసీవ్ చేసుకుంటారు. అంటే నిన్ను కంట్రోల్ చేయడానికి చూడరు, కానీ తప్పు అయితే కంట్రోల్ చేస్తా అంటే కరెక్ట్ చేయడానికి చూస్తారు, కానీ ప్రతి దాంట్లో రిస్ట్రిక్షన్ పెట్టి ఇట్లా ఉండు, అట్లా ఉండు, ఇట్లా చేయి, అట్లా చేయి, ఇలా మారు, అలా మారు అని చెప్పరు. A good friend always accepts you how you are, but a toxic friend tries to control you and he tries to change you.
Good friends, they call you because they miss you. అంటే ప్రతి విషయంలో వాళ్ళు మిస్ అవుతారు కాబట్టి నిన్ను, దే స్పెండ్ టైమ్ టు యూ. ఒకవేళ దగ్గర లేకపోతే కాల్ చేసి ఏం చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు, నువ్వు గుర్తొస్తున్నావురా అని మాట్లాడతారు. కానీ టాక్సిక్ ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి అవసరం అయినప్పుడు మాత్రమే, నీ యొక్క అవసరం నువ్వు వాళ్ళకి హెల్ప్ చేస్తావు అనుకున్న అప్పుడు మాత్రమే దే టాక్ టు యూ. ఓకే, ఎస్. గుడ్ ఫ్రెండ్స్ నువ్వు ఏది చెప్పినా దే బిలీవ్ యూ, బికాస్ దాపరికం ఉండదు అని చెప్పుకున్నాం కదా, ఆనెస్టీ ఉంటదని చెప్పుకున్నాం కదా. అంటే డౌట్ వచ్చే ఆస్కారమే ఉండదన్నమాట. ఎందుకని ఆ ఫ్రెండ్షిప్ బాండ్ లో వాడు ఏది చెప్పినా కూడా కరెక్ట్ అని నమ్ముతాము. ఎందుకని ఆల్రెడీ ఆ బాండ్ ఆనెస్టీ బాండ్ అని చెప్పుకున్నాం కదా. బట్ టాక్సిక్ ఫ్రెండ్స్ దే ఆల్వేస్ డౌట్ యూ. వాడు ఎందుకు చెప్పాడు ఇలా, ఏదో ఉంది దాని వెనకాల కారణం అని ఆలోచిస్తారనమాట. దే ట్రై టు డౌట్ యూ. సో ఈ ఈ పిక్చర్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? హౌ ఫ్రెండ్స్ they try to share, they try to give importance to each other, is it not? Yes, they see that the other friend always smiles. చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చడానికి ట్రై చేస్తారు. సో ఫస్ట్ వాళ్ళకంటే కూడా ఇంపార్టెన్స్ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కి ఇస్తారు. ఓకే, ఎస్. అడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ చేయడం వల్ల మనకు ఒకళ్ళు హెల్ప్ ఉన్నారు అనుకోవడం వల్ల వి గెట్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఆర్ ఐడియాస్. సో మనమే ఆల్వేస్ వి కాంట్ బి ఆల్వేస్ కరెక్ట్. కొన్ని సందర్భాల్లో మనం ఎంత తెలివైన అయినప్పటికి కూడా వి కాంట్ మేక్ అ డెసిషన్, బట్ our friends help us in a different opinions or ideas. More people to look out for. So if we have good friends, so we can approach them and we can have a great time, we can have a fun together, we can have a helping hand. మనం ఏదన్నా కష్టంలో ఉన్నప్పుడు we can take their help. And not only that, if we have a good friend, definitely it reduces our stress. ఎందుకంటే we share with them, we take opinion with them, we share our thoughts, our ideas. సో అంతేకాకుండా వర్క్ లోడ్ కూడా వాళ్ళు పంచుకుంటారు అండ్ we will feel stressless. ఓకే, సో అంతేకాకుండా ఎక్కడైతే అడ్వాంటేజెస్ ఉంటాయో అక్కడ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో అవేంటో తెలుసుకొని యూ ట్రై టు ఓవర్కమ్ దోస్ డిసడ్వాంటేజెస్. Do not want what you want them to do. వాళ్ళు అనుకుంటే ఏమైనా చేయాలనుకుంటే అట్లా కాదు, ఇదే చేయండి. They may not be easily pleased. So వాళ్ళతో తృప్తిపరచలేమన్నమాట. అంటే try to please them. Okay, if at all education పరంగా కూడా డాక్టర్స్ అంతవరకే కానీ ఫ్రెండ్స్ తో స్పెండ్ చేయడం we waste a lot of time. So helps you క్రియేట్ చేయడానికి అవుతుంది. And may gossip about you. సో దే గాసిప్, వెనకాల మాట్లాడుకునే ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఫుడ్ కూడా మనం ఏదైనా ఇంట్రెస్టింగ్ తిన్నా
So yeah, network issues, I don't know today why. Okay, so good friendship, bad friendship గురించి చూసాము, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ చూసాము, అండ్ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఏ విధంగా ఉంటుంది అనేది చూసాము. ఎస్ జయలక్ష్మి, ఎస్ do you have any doubt? జయలక్ష్మి అన్నారా? గుడ్ మార్నింగ్ మ్యామ్. Yeah, yes, good morning ma. Please repeat again question ma'am. Yeah, impact of friends and classmates in your career. నీ యొక్క కెరియర్, నీ ఫ్రెండ్స్, నీ క్లాస్మేట్స్ వాళ్ళ యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, టుమారో సో ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టేజ్ లో ఉన్నారు కదా, అంతేకాకుండా 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్ లో ఎందుకు జాయిన్ అవుతారు? ఫ్యూచర్ లో మీరు ఏం అవ్వాలి అనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకునే కదా ఇంటర్మీడియట్ లో గ్రూప్స్ తీసుకునేది. యా, డిడ్ యూ డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ or did you discuss with your parents, or how did you choose the group? Yes ma'am, నేనైతే 9th నుంచి IAS అవ్వాలి అనుకున్నాను మ్యామ్. ఓకే, yes, ఎప్పుడు మా ఫ్రెండ్స్ తోటైనా పేరెంట్స్ తోటైనా అదే డిస్కషన్ చేస్తూ ఉంటాను మా. నేను ఎలా అయినా చదువుకొని బాగా చదువుకొని IAS ఆఫీసర్ అవ్వాలి అనేసి నేను అనుకునేదాన్ని మ్యామ్. ఓకే, ఇంటర్లో ఎంపీస్ తీయాలి, ఎంపీస్ చదవాలి, బాగా మ్యాథ్స్ చేయాలి, తర్వాత IAS చేయాలి అనేసి మా ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేసేదాన్ని మ్యామ్. ఓకే, ఓకే, ఆల్ ద బెస్ట్. You have to work hard for that, and I think నీకు if you are very strong enough అంటే yes I have to reach the goal, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దృఢ నిశ్చయం ఉంటే గనక డెఫినెట్లీ you will reach your goal. All the best Nana. I hope that you become. And నేను ముందు చదువుకోవాలనుకునేదాన్ని కాదు మేడం, ఎందుకంటే ఇంట్లోని పరిస్థితుల వల్ల అమ్మ వాళ్ళు నన్ను చదివించను అంటుండేవారు మ్యామ్. ఓకే, అక్కని అన్నయ్యని మాత్రమే చదివిస్తాము అనేసి పెద్ద అక్కను కూడా చదివించలేదు మ్యామ్. అక్కని కూడా చదివించకుండా మ్యారేజ్ చేస్తారు, నన్ను కూడా ఇంట్లోనే అలా నుంచి పనులు చేయిస్తాము అంటుండేవారు అమ్మ వాళ్ళు. ఓకే, కానీ నేను ఎలానే చదువుకోవాలి, అమ్మ అక్కన అన్నయ్య చదువుకుంటున్నారు కదమ్మా నేను కూడా చదువుకుంటానని నా పట్టుదలతోనే 3rd క్లాస్ జాయిన్ అయ్యాను మ్యామ్. ఓకే, 3rd to 10th వరకు జాయిన్ అయ్యాక నెక్స్ట్ మామయ్య ఉన్నాడు, మామయ్యని పెళ్లి చేసుకో అంటే నేను ఈ వయసులో పెళ్లి చేసుకున్నానమ్మా, నా ఈడు వాళ్ళు చాలా మంది చదువుకుంటున్నారు, ఈ ఏజ్ లో మ్యారేజ్ చేసుకొని నేనేం చేస్తాను, నేను నా గోల్ అంటూ ఉంది కదమ్మా, నేను సాధించి తీరేకే అప్పుడు మ్యారేజ్ అంటూ చేసుకుంటాను అనేసి చదువుకుంటున్నాను మ్యామ్. ఇంటర్ జాయిన్ అయ్యాను మ్యామ్. Okay, good Nana, nice hearing from, it's an inspiration to many of the youth. I hope that నీకున్న ఫెసిలిటీస్ లోనే నువ్వు వాటిని సద్వినియోగం చేసుకొని నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవుతావని బలంగా కోరుకుంటున్నాను. All the best, all the best. Nice talking to you. Thank you ma'am. Thank you ma'am. Let us give some instructions to do how to self introduction video, how to do. Yeah, yes ma'am. మోస్ట్లీ ట్రైనర్ నేమ్ కూడా తెలియదు మ్యామ్ మన స్టూడెంట్స్ కి. అమ్మా మన ట్రైనర్ నేమ్ ఏంటి ఒకసారి నాకు షార్ట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు మ్యామ్ మీతో మాట్లాడుతున్నారు కదా, మ్యామ్ నేమ్ ఏంటి? బికాస్ మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియోలో యూ హ్యావ్ టు మెన్షన్ హర్ నేమ్ ఆల్సో. దట్స్ గుడ్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ అమ్మా. అండ్ మీన్ వైల్ మన యొక్క ఇంగ్లీష్ ట్రైనర్ నేమ్? No, it's not Neha. By the way, any one of you taken initiation? యొక్క ప్రతి ఒక్కటి పాయింట్స్ ఇంక్లూడ్ చేస్తూ ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. నాకు స్క్రీన్ షేర్ చేసాను, విజిబుల్ అవుతుంది కదా? దీని స్టెప్ బై స్టెప్ వీడియో మేకింగ్ ప్రాసెస్. రేజ్ యువర్ హ్యాండ్, we will unmute you. Jayalakshmi, are you ready to speak? Jayalakshmi, MPC. అన్మ్యూట్ చేస్తున్నాను. మీరు ఏంటంటే ఇక్కడ డిస్ప్లే చేశాను కదా వీడియోలోని,
ఇక్కడ ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ మీరు మెన్షన్ చేస్తూ మీరు ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది చెప్పండి. వి విల్ క్యాల్కులేట్ ద టైం. ఎందుకంటే మన యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది మినిమం 3 minutes అనేది ఉండాలి. మినిమం 3 minutes ఉండాలి. సో ఐ హావ్ ఇంక్లూడెడ్ ఆల్ దీస్ పాయింట్స్. జయలక్ష్మి, ఐఎమ్ అన్మ్యూటింగ్ యూ. ప్లీజ్ స్టార్ట్. జయలక్ష్మి ఎంపీసీ. మ్యామ్ ప్లీజ్ వాచ్ ద టైం మ్యామ్. Yes, ma'am. 11:03 అయ్యింది. స్టార్ట్ చేయండి అమ్మా. ఫస్ట్లీ యూ హ్యావ్ టు డల్ ద గ్రీన్. మేడం స్క్రీన్ షాట్ చూడలేదు మ్యామ్. స్క్రీన్ షాట్ కాదు, స్క్రీన్ షేర్ చేశానమ్మా. స్క్రీన్ షేర్ చేశాను. స్క్రీన్ షేర్ చేశారు మ్యామ్. అవునండి, విజిబుల్ అవుతుంది కదా. ఈజ్ మై స్క్రీన్ ఇస్ విజిబుల్ టు యూ జయలక్ష్మి? ఫస్ట్లీ గ్రీటింగ్స్ అంటే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్. Yes, ma'am. మీ యొక్క ఫ్రెండ్స్ కి మీన్ వెల్ మ్యామ్స్ కూడా గ్రీట్ చేయు. అండ్ దెన్ మీ యొక్క పేరు చెప్పి తర్వాత మీ యొక్క ఇంటర్ కాలేజ్ నేమ్, ఇంటర్ కాలేజ్ మీ యొక్క గ్రూప్, ఏ సంవత్సరం చదువుతున్నావు, ఫస్ట్ ఇయర్ నా సెకండ్ ఇయర్ నా, స్పాక్ పేరు అంటే మీ యొక్క కాలేజ్ లో స్పాక్ గా మనకి ఇంగ్లీష్ టీచర్ ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఇంగ్లీష్ టీచర్ పేరు తెలిస్తే చెప్పు. స్పాక్ నేమ్, ప్రిన్సిపల్ నేమ్. ఇఫ్ నాట్ కెప్ యర్ సైడ్. రిమైనింగ్ వాటికి ఓకేనా? Good morning, ma'am. Let's start. Good morning, ma'am. Good morning. My name is G. Jayalakshmi, ma'am. ఎక్కడ కనిపించట్లేదు. My name is G. Jayalakshmi, ma'am. ఓకే, మేము కంటిన్యూ చేయి. I'm studying inter first year, ma'am. Group MPC, ma'am. మా ఇంగ్లీష్ మేడం పేరు అనిత మేడం మ్యామ్. మా ప్రిన్సిపల్ నేమ్ తెలియదు మ్యామ్. ఇంగ్లీష్ మేడం గ్రామర్ పార్ట్ చాలా బాగా చెప్తూ ఉంటారు మ్యామ్. మీరు చెప్పేది మేడం చెప్పేది కంపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మ్యామ్. ట్రైనర్ నేమ్, పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్ నేమ్ జయమోనిక మ్యామ్ ది. అండ్ దెన్ మీన్ వెల్ ఇంగ్లీష్ మ్యామ్ నేమ్. ట్రైనర్ నేమ్ తెలియదు మ్యామ్. జయం మోనికా ఏదో పేరు మ్యామ్. మౌనిక మ్యామ్. మౌనిక మ్యామ్. యు డోంట్ నో. ఓకే మ్యామ్. మూవ్ ఫార్వర్డ్. నేము మేడం అనుకోలేదు మ్యామ్. ఓకే, నెక్స్ట్ ఫార్వర్డ్ అవ్వు. 10th క్లాస్ స్కూల్ పేరు, ఎంత మార్క్స్ వచ్చినాయి? 10th మ్యామ్. నేను దేవరేపల్లి పక్కన జేనపాడు అనే విలేజ్ దగ్గర ఒక హాస్టల్ ఉంది మ్యామ్. అక్కడే హాస్టల్, అక్కడే స్కూల్ ఉంది మ్యామ్. GTWHA హై స్కూల్ మ్యామ్. అక్కడ 3rd to 10th వరకు చదువుకున్నాను మ్యామ్. 10th లో అంటే ఎగ్జామ్ పబ్లిక్ రాసే మూమెంట్ లో కరోనా రావటం వల్ల ఎగ్జామ్ రావనివ్వలేదు మ్యామ్. అందరికి ఆల్మోస్ట్ పాస్ అనే ఇచ్చారు మ్యామ్. అందువల్ల మా గ్రేడింగ్ ఏంటో మా రిజల్ట్ ఏంటో మాకే తెలియట్లేదు మ్యామ్. ఇంటర్మీడియట్ కి మేము ఎంపీసీలు బైపీసీలు తీసుకున్నా కూడా ఎవరు టాలెంట్ ఏంటో అనేది కూడా తెలియట్లేదు మ్యామ్. టీచర్స్ కూడా అదేని అంటున్నారు, ఎంపీసీ బైపీసీ తీసారు కానీ డల్ గా ఉంటున్నారు మీరు చెప్తున్నారు మ్యామ్. ఫ్యామిలీ మ్యామ్ 2 sisters మ్యామ్, 1 brother మ్యామ్. సిస్టర్స్ కి ఇద్దరికి కూడా మ్యారేజ్ అయిపోయింది మ్యామ్. బ్రదర్ కి కూడా మ్యారేజ్ అయిపోయింది మ్యామ్. అక్క మ్యారేజ్ అయిపోయి కూడా ఒక అక్క చదువుకోలేదు మ్యామ్, మ్యారేజ్ అయిపోయింది. ఇంకొక అక్క అంటే అదే మ్యారేజ్ చేసుకునేక కూడా మా బావయ్య అంటే చదివిస్తూ ఉన్నారు మ్యామ్. అన్నయ్య అంటే ఇంటర్మీడియట్ చేశాడు మ్యామ్. మార్క్ లిస్ట్ లో నాన్నగారి నేమ్ తప్పు రావటం వల్ల చాట్ బాక్స్ లో మెన్షన్ చేశాను కదా, అదంతా కరెక్ట్ గా నువ్వు ఒక వీడియో అనేది చెయ్యాలి రేపటిలోగా. ఓకేనా? ఆ వీడియో స్టాక్ కి సెండ్ చెయ్యు. అలాగే మ్యామ్. వీడియో అంతా కంప్లీట్ గా ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి. అలాగే మ్యామ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.
Ma'am, Jamonka ma'am, Yes, ma'am. Yes. వీళ్ళు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇంకా నేర్చాలి మ్యామ్. ఇంకా they have to improve. Just what I'm trying is just I'm noting down. I will just tell me if I am a student how I tell. So ఒకసారి నేను చెప్తే I think they can understand that. If we Yes, repeat once or twice, then I think we can train them up. So వాళ్ళకి ఫార్మాట్ ఇది ఎట్లా ఫ్రేమ్ చేసి చెప్పాలి అనేది కూడా తెలియడం లేదు. సో మీరు గ్రూప్ లో పెట్టినవి నేను I have gone through them. సో ఇస్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఆర్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఇట్లా కొంచెం గ్రామాటికల్ మిస్టేక్స్ కూడా వచ్చినాయి. అండ్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ ఫ్యూ సజెషన్స్ ఆల్సో. హోప్ జస్ట్ jotting everything down. Tomorrow we'll let them know. We'll tell them clearly how to pronounce even the names of the. Okay, let us wind up the section, ma'am. Yeah. It's time 11:10. Yes. Thank you all. Thank you, ma'am.